రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య పోరు హాట్గా మారుతోందా? నిన్న కేటీఆర్ పులి కేసీఆర్ బయటికి రాబోతుంది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై సీరియస్గా కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. పులిని బంధించి బోన్లో చెట్టుకు వేలాడదీస్తామని, బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో బొంద పెడతామంటూ కూడా సీరియస్గా దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. ఈ నేపథ్యంలో మరో కౌంటర్గా కేటీఆర్ 100 మీటర్ల లోతులో మీరు బొంద పెట్టడం పక్కన పెడితే 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారా లేదా అంటూ కూడా ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం రోజుకి ముదురుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాటల యుద్ధం రోజుకి ముదురుతోంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు, లండన్లో. ఈరోజు దావోస్ టూరు సక్సెస్ఫుల్గా మారింది. ఇక మరి ముఖ్యమంత్రిగా గత 2-3 నెలలుగా చాలా హుందాగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంటి, మళ్ళీ పాత రేవంత్ రెడ్డిని ఎక్కడ మర్చిపోతారా? లోన ఒరిజినాలిటీ అలాగే ఉందా ఇది అంటారు కదా, ఆ టైపులో మరోసారి ఈ విధమైన దూకుడు ప్రదర్శించినట్టుగా కనపడుతుంది. ఏంటి, పులిని బంధించి బోన్లో చెట్టుకు వేలాడదీస్తామనడము, లేకపోతే ఇవన్నీ కూడా అంటే పులి ఈ మధ్య నడుస్తున్నట్టుంది. ఇది ఆయన వాకర్ నుంచి కొంచెం 4 అడుగులు వేస్తున్నాడు కేసీఆర్. దాన్ని చూసే పులి బయటకు వస్తాడు. దాన్ని ఉద్దేశించే కదా సార్ కేటీఆర్ గారు పులి కేసీఆర్ గారు రాబోతున్నారు అంటే కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, దాని మీద సీరియస్గా రివర్స్లో పులి కనుక బయటకు వస్తే మేము బోన్లో బంధించి చెట్టుకి వేలాడదీస్తామని, బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతులో పాతి పెడతామని. బోన్లో బంధించడం అంటే జైల్లో వేస్తామని కాబట్టి అంటే ఏంటి, ఈ ఎంక్వైరీలు కూడా బిగిన్ అయినాయి కదా. ఏది కాళేశ్వరం ఎంక్వైరీ, మేడిగడ్డ. ఇప్పుడు ఇవాళ కూడా మేడిగడ్డకి ఎవరో బ్యాంకర్లు వెళ్ళి చూశారంట. మా పరిస్థితి ఏంటి, మా అప్పులేంటి, మా వడ్డీలు వస్తాయా రాదా అని చెప్పి కాళేశ్వరం ఆ మేడిగడ్డకి మొత్తం బ్యాంకర్లంతా వెళ్ళారంట. 93,000 కోట్లు ఏమో కాళేశ్వరం మీద ఖర్చు పెడితే అందులో 60,000 కోట్లు బ్యాంకర్లు ఇచ్చిన అప్పులే. అవును, ఏడాదికి అప్పులే 14,000 కోట్లు ఖర్చాలా. ఇప్పుడు బ్యాంకర్లు వచ్చి పడ్డారు. ఏంటి దీని పరిస్థితి, అసలు వర్కౌట్ అవుద్దా కాదా, మా డబ్బు తిరిగి వస్తుందా? బంధించి బోన్లో అంటే జైల్లో వేస్తామనా? ఎట్లా చూడాలా రేవంత్ వ్యాఖ్యలను? ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంటంటే ముందు ఆ పార్టీని బతికించుకోవాలి. ఏదో రకంగా బీఆర్ఎస్ మరి కబళిస్తే, బీఆర్ఎస్ అంతర్ధానం అయితే పెను ప్రమాదం వాళ్ళకి కొంచెం ఉంది. అటు 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ని ఎక్కడ పంచుకు తింటాయి అన్న దీంట్లో తన కార్యకర్తల్లో మొరాలిటీ పెంచడం కోసం ఆయన పులి బయటకు వస్తుందనో ఏదో అన్నాడు. దానికి కౌంటర్గా మనం చూసాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇంకొక 2 నెలల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం 12-14 స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమ్ వీళ్ళందరి మీద ఉంది. దానికి ఎంత రీచ్ అవుతారు, ఆ టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి అంటే, లాస్ట్ ఎలక్షన్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ సత్తా ఎక్కడ చూపించింది? అర్బన్ ఏరియాలో. రూరల్లో ఊడ్చుకుపోయింది. నీకేం జరిగింది? సిటీ కాపాడింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే వాళ్ళకు వచ్చాయి సీట్లు కూడా. రేపు ఆ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అర్బన్లో గండి కొట్టడం కోసమే రేవంత్ రెడ్డి ఈ విదేశీ పర్యటన. అంటే ఏంటి, కేటీఆర్ఏ కాదు, నేను కూడా పెట్టుబడులను తీసుకొస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను అనేది రుజువు చేసుకోవటం కోసం, తన ఇమేజ్ బిల్డప్ కోసం ఇప్పుడు వెళ్ళాడు. ఏది సక్సెస్ఫుల్ టూర్. దావోస్లో గత ఏడాది కేటీఆర్ 20,000 కోట్లు ఏమో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఈయన 40,000 కోట్లు పైగా తీసుకొచ్చారు. అంటే దానిలో ఎంత గ్రౌండ్ అవుతుంది, ఎంత నీకు అక్కడికి వస్తుంది, అది వేరే విషయం. అంటే ఏంటి, గతంలో కేటీఆర్ ఏదో పరిశ్రమల అభివృద్ధి, కంపెనీలు, గూగుల్తో, అమెజాన్తో, వీళ్ళందరితో, మైక్రోసాఫ్ట్ మీటింగ్స్, ఆంధ్రప్రదేశ్లో చావు దెబ్బతింది అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అక్కడ కంపెనీలన్నీ తెలంగాణకు ఆకట్టుకోవటం మనం చూసాం. అమర్ రాజా,
ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ ఇండస్ట్రీ, జాకీ కూడా వచ్చేసింది, ములుగు, మహబూబ్ నగర్ ఇటు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలన్నీ. అది కేటీఆర్ తెచ్చాడు, ఇక్కడ అతను ఏదో పరిశ్రమలకు ఒరగబెట్టాడు, ఉపాధి కల్పిస్తున్నాడు అనేది అతనుకున్న ఇమేజ్. దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసి తను పరిశ్రమలను తీసుకొస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా తెలంగాణని మారుస్తున్నాను అనేది ప్రూవ్ చేసుకోవటం కోసం అర్జెంటుగా ఇప్పుడు దావోస్ వెళ్ళాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. అక్కడ టూర్ కంప్లీట్ చేసుకుని లండన్ వెళ్ళటం జరిగింది. ఇప్పుడు లండన్లో థేమ్స్ తరహా అబ్జర్వేషన్, అక్కడ థేమ్స్ డెవలప్మెంట్ అథారిటీతో మరి ఎంఓయూ చేసుకోవటమా, లేకపోతే అక్కడ మూసీ నది మనది ప్రక్షాళన, థేమ్స్ నదిని వాళ్ళు ఎలా అయితే బేస్గా చేసుకుని లండన్ డెవలప్ చేశారో అట్లా మూసీ నదిని బేస్గా చేసుకుని ఇక్కడ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడం కోసం తీసుకున్నాడు ఇప్పుడు టార్గెట్గా. దానికి సంప్రదింపులు అవి జరుగుతున్నాయి. దాంట్లో ఏంటి, మూసీ ప్రక్షాళన మరి గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది. ఎట్లా అప్పట్లోనే ఒక 300 కోట్లతో ఆయన కొంత చేశాడు. ఈ హుస్సేన్ సాగరు, తర్వాత ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్స్ని. డ్రైనేజ్ పెద్ద సమస్య కదా మన హైదరాబాదు ఈ అర్బన్ ఏరియాలో. మనం చూసాం, వర్షం వస్తేనే రోడ్లు మునిగిపోవటం. అదే కదా కేటీఆర్కి పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇది మేము పడవలు వేసుకుని వెళ్ళాలా అంటూ. లాస్ట్ టైం జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోవటానికి బీఆర్ఎస్కి ప్రధాన కారణం డ్రైనేజ్. ఏది అర్బన్ ఏరియాలో నీకు 3 ఈక్వల్గా వచ్చాయి, ముగ్గురు 350 పంచుకున్నారు. 150 కార్పొరేట్ సీట్లలో బీజేపీ, తర్వాత మజ్లీసు, బీఆర్ఎస్. ఓకే, ఇప్పుడు అర్బన్నే టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ సత్తా చాటాలి. అర్బన్ ఓటు ఎప్పుడు వస్తుంది? ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ ఫ్లైఓవర్లు, ఇక్కడ రోడ్లు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు. గతంలో బీఆర్ఎస్ ఓడిపోవటానికి, కేసీఆర్ ఓటమికి కారణం ఎవరు? యూత్. యువతలో అశాంతి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. ప్రభుత్వ ఖాళీల భర్తీ, బ్యాక్లాగ్ పోస్టులు, నోటిఫికేషన్లు, డిఎస్సి, ఇదే కదా. ఆ క్వశ్చన్ పేపర్ లీకేజీ మెడకు జుట్టుకుంది. వీటితో అతను ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఒకవైపు ఏమో టీఎస్పీఎస్సి ప్రక్షాళన, గవర్నర్తో ఒప్పించి ఆ ఖాళీలు భర్తీ చేయటం, వాళ్ళ రాజీనామాలు ఆమోదించడం, ఇది జరిగింది మొన్నటిదాకా. నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. మెగా డిఎస్సి అన్నాడు. గతంలో ఇచ్చిన 9,000 పోస్టులు కాదు, ఇంకొక 5,000-6,000 పోస్టులు ఎక్కువ వేసి 14,000 టీచర్ల పోస్టుల భర్తీతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాడు. అంటే ఏంటి? యూత్ ఓటుని పోలరైజ్ చేసుకోవటం, అర్బన్ ఓటుని క్యాచ్ చేసుకోవటం కోసం దావోస్ లండన్ టూర్. యూత్ ఓటు కోసం ఈ నోటిఫికేషన్స్, ఈ ఎంప్లాయ్మెంటు, ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా తెలంగాణ చేస్తున్నారు. ఓకే సార్, ఒకవైపు పెట్టుబడులు తీసుకొస్తూనే రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో బొందబెడతామంటూ కూడా. దాని తర్వాత వ్యాఖ్యలు చేసిన తర్వాతే అక్బరుద్దీన్ గారు ఈరోజు రేవంత్ రెడ్డితో కలిశారు. ఏంటి సార్, రానున్న లోక్సభ ఎన్నికల్లో మజ్లిద్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం కనపడుతోందా? ఆ రకంగానే బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నాడా రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్? అంటే లండన్లో థేమ్స్ డెవలప్మెంట్ అథారిటీతో ఎంఓయూ చేసుకోవటం దేవుడెరుగు. మజ్లీసు, కాంగ్రెస్ ఎంఓయూనా? అక్బరుద్దీన్ కలయిక. వాళ్ళు ఏదో అక్కడ ఆ లండన్ హార్డ్ ఏదో ఆ 3 అంతస్తుల పైకెక్కి ఆ థేమ్స్ డెవలప్మెంట్ అంతా చూశారని మనం చూసాము ఇవాళ మీడియాలో. అక్బరుద్దీన్ రేవంత్ స్క్రీన్ మీద కనపడంగానే సంచలనం. ఏంటి మనం అనుకున్నాం కదా, ఇక వాళ్ళిద్దరు పొత్తు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ అసెంబ్లీ సెషన్స్లోనే మనం చూసాం, ప్రోటైమ్ స్పీకర్గా ఇంకా సీనియర్స్ని కాదని అక్బరుద్దీన్ ఓవైసీనే పెట్టారు. అవును, అంటే రేవంత్ రెడ్డి మజ్లీస్తో మొదటి నుండి కూడా స్నేహహస్తం ఇస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ క్లోజ్డ్ చాప్టర్. ఇక కాంగ్రెస్దే భవిష్యత్తు, రాహులే ఈ దేశానికి దిక్సూచి అనే దీంట్లో మరి మీరు ఇంకా బీజేపీకి బీ టీమ్ గానో, బీఆర్ఎస్కి బీ టీమ్ గానో ఎందుకు? మీ నాన్న టైంలో కాంగ్రెస్సే బీ టీమ్ కదా మీరు.
మళ్ళీ పాత సంబంధాలు తీసుకొచ్చే ప్రయత్నం. అంటే వాళ్ళ బలం వాళ్ళకు ఉంది. ఏది మజ్లిస్ మొన్న కూడా గెలిచారు కదా, 7 సీట్లు 9 ఏమో కంటెస్ట్ చేసి. మజ్లిస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నీకు ఇంకా బీఆర్ఎస్కి అది చావు దెబ్బ అవుతుంది. ఓకే, అర్బన్ ఏరియాలో డెవలప్ అది దెబ్బ తగులుతుంది. దాని ఇంపాక్ట్ కేవలం హైదరాబాద్ పైన, తెలంగాణ సమాజం పైనే కాదు, మొత్తం దేశం పైన పడుతుంది. ఏది వాళ్ళ మజ్లిస్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, జాతీయ పార్టీ అయిపోయింది. గాలిపటం ఒక హైదరాబాదే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎగురుతుంది. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. కోర్స్ బీజేపీయే వాళ్ళతో కంటెస్ట్ చేస్తోంది, ముస్లిం ఓట్లు చీలుస్తోంది, కాంగ్రెస్కి నష్టం చేస్తోంది అనేది మనం విన్నాం. అవును. ఇప్పుడు గనక అక్బరుద్దీన్, అసదుద్దీన్, రేవంత్ వీళ్ళందరూ కూడా ఏకమై రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్, మజ్లిస్ కనుక మరి కలిసి నడిస్తే దాని ఇంపాక్ట్ దేశం పైన కూడా పడుతుంది. అంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన, దావోస్, లండన్, ఈ ప్రకంపనలు ఇదేంటంటే పెట్టుబడులు ఆకర్షించటం, ఉద్యోగాల కల్పన, ఇది పక్కన పెట్టు, రాజకీయ ప్రకంపనలు. ఈ వ్యాఖ్యలు కూడా అదే, ఏది బీఆర్ఎస్ని 100 మీటర్ల భూస్థాపితం చేస్తామన్నది కూడా. అంటే ఏంటి, మళ్ళీ పాత రేవంత్ రెడ్డిని జనం ఎక్కడ మర్చిపోతారో, ముఖ్యమంత్రిగా కేవలం హుందాగా ఉంటే చాలదు, కొంచెం మరి ఇవి కూడా అనాలి, ఏలాడదీస్తా చెట్టుకి. ఇవన్నీ కూడా మరి పాత రేవంత్ని గుర్తు చేస్తున్నాయి. ఓకే, ఏదైనా హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ బీఆర్ఎస్ని బతికించుకోవాలి. ఒకవైపు బీజేపీ భూతం తరుముకొస్తోంది, అవును, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీయే కావాలని ఉర్రు తలూగుతోంది. మరి బీజేపీని ఎలా తట్టుకుంటారు? నెక్స్ట్ ఇక కాంగ్రెస్ పార్టీ అది రెడీగా ఉంది, పగ తీర్చుకోవటానికి ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. 42 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి లాక్కున్నారు కదా, చీల్చేశారు కదా. 2014లో కొంతమందిని చీల్చారు, 2019లో కొంతమందిని చీల్చారు. కాంగ్రెస్ని భూస్థాపితం చేద్దామనుకున్నాళ్ళు బీఆర్ఎస్ భూస్థాపితం అయ్యే పరిస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు. ఓకే, మరి రేవంత్ ఛాన్స్ దొరికితే వదులుతాడా? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్ లోకల్గా ఉన్నటువంటి స్థానాల్లో మాత్రం గెలవలేకపోయింది, సత్తా చాటలేకపోయింది. ఇది దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీతో మద్దతు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ఈరోజు అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఏదైనా జరుగుతుంది, రాజకీయంలో అసాధ్యమేమీ లేదు. ఇప్పుడు మజ్లిస్ ఒకప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షమే. వాళ్ళ నాన్న సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ హయాంలో, ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ టైంలో కలిసి ప్రయాణించాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి దూరంగానే మజ్లిస్ కాంగ్రెస్కి చాలా క్లోజ్. ఏం జరుగుతుంది, మళ్ళీ పాత మిత్రులు ఏకమవుతున్నారు అని చెప్తారు. ఓకే, బీఆర్ఎస్ భవిష్యత్తులో పైకి వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ను నమ్ముకుంటే మజ్లిస్కి గుంతే. ఓకే, గుంతలో దిగటానికి మజ్లిస్ సిద్ధంగా ఉండదు కదా. ఇక భవిష్యత్ కాంగ్రెస్దే అనుకున్నప్పుడు, బీఆర్ఎస్ ముక్కచెక్కలు అవుతోంది అనుకున్నప్పుడు, బీఆర్ఎస్ భవిష్యత్తు పైన నమ్మకం లేనప్పుడు మజ్లిస్ చూపు కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఓకే, వాళ్ళిద్దరు కనుక అంటే పొత్తు పెట్టుకుంటే సార్ రానున్న ఎన్నికల్లో ఈ జేహెచ్ఎంసీ పరిధిలో ప్రభావం చూపించే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? జిహెచ్ఎంసీలో మరి పూర్తి ప్రభావం చూపిస్తుంది. 50 కార్పొరేట్లు వాళ్ళ చేతుల్లో ఉంటారు. అదే కాదు సార్, లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందా ఈ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో? కాంగ్రెస్ మజ్లిస్ గనక కలిస్తే బీజేపీ ఆశలు కూడా నీకు నిరాశే. ఒక బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీకి కూడా అది దెబ్బ తగులుతుంది. ఇప్పుడు బీజేపీ కూడా గనక కనీసం 2-3 సీట్లు కూడా గనక తెచ్చుకోలేకపోతే రేపు లోక్సభ ఎన్నికల్లో ఆల్రెడీ మొన్న ఆదిలాబాద్లో వాళ్ళు మంచి ప్రభావం చూపించారు. ఓకే, వాళ్ళు గెలిచినటువంటి 8 అసెంబ్లీ సీట్లలో 4 ఆదిలాబాదే. కాబట్టి ఆదిలాబాద్ పార్లమెంట్ గెలవాల్సిన బాధ్యత బీజేపీ పైన. ఓకే, గెలిపించాల్సింది కిషన్ రెడ్డి, బండి సంజయ్, మరి వాళ్ళందరూ కలిసి గెలిపించాలా. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్లో, హైదరాబాద్లో సిటీ ప్రూవ్ చేసుకోవాలి. కాంగ్రెస్ మజ్లిస్ గనక కలిస్తే
బీఆర్ఎస్కే కాదు బీజేపీకి కూడా అది పెద్ద దెబ్బ అవుతుంది. ఓకే సార్, అంటే అసలు కాంగ్రెస్ పార్టీ మజ్లిద్ కలయిక ఈ బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ కలిసిన నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? డేంజర్ బెల్స్ మోగిస్తాం. ఉమ్, ఏది ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకు ఒక రకంగా నీకు చావు గంటికలే. ఇది రెండు పార్టీలకు కూడా అది చావు దెబ్బ అవుతుందన్నమాట. బీజేపీ ఇవాళ ఏదో బీఆర్ఎస్ని బీ టీమ్గానో లేదో బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్గానో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళిన పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు మనుగడ చాటుకోవాల్సిన బాధ్యత ఈ రెండింటి మీద ఉంది. ఇది బీజేపీ పైన బీఆర్ఎస్ పైన. ఉమ్, బీజేపీ బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తేనే కాంగ్రెస్కి మనుగడ. ఓకే, దానికోసం మజ్లిస్తో పొత్తు అనివార్యం. ఉమ్, మజ్లిస్ కాంగ్రెస్ గనక ఏకమైతే ఇక తెలంగాణలో జీహెచ్ఎంసీలో అది బలమైన శక్తిగా మారుతుంది. అది దేశానికి కూడా ఒక రకంగా అది ఒక దిక్సూచి అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.